శ్రమ చేత నువ్వు కృంగిపోతా ఉన్నావు, ఆ శ్రమ చేత నువ్వు నలిగిపోతా ఉన్నావు, ఆ శ్రమ నిన్ను ఇబ్బంది పెడతా ఉంది, ఆ శ్రమ నిన్ను ఏం చేస్తా ఉంది, ఇక్కట్లో పడేస్తా ఉంది నీ ప్రాణాన్ని. ఆ ఇక్కట్లో నుండి నీ ప్రాణం బయటికి రావాలంటే, ఆ ఇక్కట్లో నుండి నువ్వు విడిపించబడాలి అంటే, దేవుని కనికరం నువ్వు పొందుకొని ఆ శ్రమలో జయము చూడాలంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, ఉపవాస దినాన్ని నువ్వు ఆచరించుకోవాలి. ఉపవాస దినముతో దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? గోచాడాలి. ఉపవాస దినముతో దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. ఖాళీ పేగలతో దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? అంగలార్చాలి, రోధించాలి. ఈనాడు ఉపవాసం అంటే చాలా మంది టిఫిన్ తినేసి, వాటర్ తాగేసి, టీ తాగేసి, పాలు తాగేసి అఫీషియల్గా ప్రార్థనకు వచ్చి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ఉన్నామా, ఇదే ఉపవాస ప్రార్థన అయిపోయిందని తిరిగి వెళ్ళిపోతూ నేను ఉపవాసం ఉంటున్నానని దేవుని సన్నిధిలో ఏం చేస్తా ఉన్నారు?